హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఫ్యామిలీతో అరుణాచలం అయితే బయలుదేరాం. సో ఇప్పుడు ఈ జర్నీలో మంచి మంచి సీనరీస్ అన్నీ అయితే కవర్ చేసాం. దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మన ట్రైన్ అయితే టైం అయింది. మనమైతే 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. కానీ సడన్గా తెలిసిన విషయం ఏంటంటే అది 8వ నెంబర్ కాదంట, 5వ నెంబర్ వస్తుందని చెప్పారు ట్రైన్. ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడే గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. కాకపోతే ఏంటంటే ట్రైన్ వైజాగ్ నుండి బయలుదేరడం వల్ల ఇప్పటి వరకు విండోస్ అయితే క్లోజ్ చేశారు. సమ్మర్ కదా, ఈ ఎండకి లోన్ అయితే మాత్రం ఒక రేంజ్లో బాయిల్ అవుతున్నారనమాట. ఒక్కొక్కరు ఫేజులు చూడండి ఎలా మాడిపోయాయి ఒక్కొక్కరివి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన జర్నీ అయితే వైజాగ్ నుండి అరుణాచలం. రాజమండ్రి క్రాస్ అయ్యేటప్పటికి నియర్లీ 7 o'clock అయితే అయింది నైట్. ఈ మూన్ చూసారా, అసలు నిజంగా పౌర్ణమి అనుకుంటా. అసలు ఎంత బాగుందంటే చూస్తుండగానే విజయవాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. విజయవాడ స్టేషన్ దాటంగానే కృష్ణా బ్యారేజ్ అందరికి తెలిసిన విషయమే. సో నైట్ అయితే మాత్రం ఈ ఘాట్స్ అన్నీ కూడా ఈ ట్రైన్లో వెళ్తుంటే అసలు చాలా బాగా కనిపించాయి అనమాట. లైటింగ్ కానీ ఘాట్స్ కానీ. వాటర్ అయితే పెద్దగా లేదు, సమ్మర్ వచ్చేసింది కదా, కానీ చాలా బాగా అనిపించింది ఈ ఘాట్స్ అన్నీ చూస్తూ ఉంటే. కోచ్లో అయితే ఒక్కరు కూడా మెలుకోగలేరు, నేను తప్ప. చాలా నిశ్శబ్దంగా ఉంది కోచ్ అంతా కూడా. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. అసలు ఆ సన్ రైజ్ చూసారా, నియర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది ఇప్పుడు. అసలు ఎంత బాగుందంటే ఏదో సీనరీ చూసినట్టుగా, ఏదో పెయింటింగ్ చూసినట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. అసలు లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఎవ్వరూ లేవలేదు, లేపుదాం అనుకున్నా. కానీ నిజంగా మా వాళ్ళంతా అయితే మాత్రం సీనరీ అయితే చాలా మిస్ అయ్యారు. మార్నింగ్ ఈ ఫాగ్ కానీ అసలు నాకైతే మాత్రం సీనరీ చూసిన తర్వాత అయితే నిద్ర పట్టలేదు. మార్నింగ్ ఇంకా సన్ రైజ్ బాగా వస్తుంది, ఫాగ్ వస్తుంది, మంచిగా వీడియో క్యాప్చర్ చేయాలని చెప్పేసి నేనైతే మాత్రం అలా మెలకువగానే ఉన్నాను. ప్రస్తుతం అయితే కాట్పాడి జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సమ్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అనుకుంటా. ట్రైన్ అయితే ఒక 1 kilometer ముందు అయితే ఆపాడు. సో మావాడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, అరుణాచలం వచ్చేసాం అని చెప్పేసి. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఇది అరుణాచలం కాదు, కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్ నుంచి సుమారుగా మనం ఇంకా నియర్లీ 90 kilometers అయితే ట్రావెల్ చేయాల్సింది అరుణాచలానికి. సో లగేజెస్ అన్నీ కూడా దించేసాం. మొత్తం అందరూ పిల్లలతో అయితే వచ్చామన్నమాట. సో మాకు ట్రైన్లో మాతో పాటు మాకు ఇంకొక ఫ్యామిలీ అయితే కలిశారు. సో అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి అయితే స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాం. స్టేషన్ బయట నుంచి మనం వేలూరు న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం అయితే మాత్రం కరెక్ట్గా మాట్లాడుకోవాల్సింది. పర్ హెడ్ అయితే 20 rupees తీసుకుంటారు. మేమైతే మొత్తం టోటల్గా 12 members ఉన్నాం. 3 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో 3 ఆటోలకి కలిపి 700 rupees అయితే వాళ్ళకి మేము మాట్లాడడం అయితే జరిగింది. సో మా 3 ఫ్యామిలీస్ ప్రజెంట్ వచ్చేసి కాట్పాడి జంక్షన్ నుండి వేలూరు న్యూ బస్ స్టాండ్కి అయితే బయలుదేరాం అనమాట. సో
సో ప్రెసెంట్ ఆన్ ద వే టు వేలూరు న్యూ బస్ స్టాండ్. మనకి వచ్చేసి కాట్పాడి జంక్షన్ నుండి వేలూరు న్యూ బస్ స్టాండ్కి వచ్చేసి 8 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆ వేలూరు న్యూ బస్ స్టాండ్ నుండి నియర్లీ 90 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టయితే తిరువన్నమలై. అదే మనకి ఏంటంటే వాళ్ళు తిరువన్నమలై అంటారు, మనం వచ్చేసి అరుణాచలం అంటాం మన తెలుగు వాళ్ళంతా కూడా. ప్రజెంట్ అయితే మనం న్యూ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం, వేలూరు న్యూ బస్ స్టాండ్కి. వేలూరు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వేలూరులో పాతాకాలం ఫోర్ట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు టైం ఉన్నట్టయితే. సో మేమైతే 2 days ట్రిప్ అనుకున్నాం. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా వేలూరుని అయితే ఎక్స్ప్లోర్ చేయట్లేదు, డైరెక్ట్గా అరుణాచలం అయితే మేము వెళ్ళిపోతున్నాం. సో ప్రెజెంట్ అయితే మనం వేలూరు న్యూ బస్ స్టాండ్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని, ఎందుకంటే ట్రైన్లో మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి మనం తిరువన్నమలై అరుణాచలం అయితే బస్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ప్రైవేట్ బస్సెస్ అండ్ ఆర్టీసీ బస్సెస్ గవర్నమెంట్వి కూడా ఒకే బస్ స్టాండ్లో అయితే ఆగడం జరుగుతుంది. వీలైనంత వరకు కూడా మీరు గవర్నమెంట్ బస్సెస్ ఏవైతే మనకి ఆర్టీసీ బస్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రమే చూస్ చేసుకోండి, కంఫర్ట్గా ఉంటాయి. సో మేమేం చేసామంటే మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఉందని చెప్పాను చూసారా, వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ బస్ ఎక్కడం వల్ల వాళ్ళ కోసం మేమైతే ఇదే ప్రైవేట్ బస్సును చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో మన ప్రయాణం ప్రస్తుతం అయితే వేలూరు న్యూ బస్ స్టాండ్ నుండి తిరువన్నమలై అయితే మన బస్ అయితే బయలుదేరింది. సో ఇక్కడ నుంచి మనకి నియర్లీ 2 to 2.5 hours అయితే జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి నియర్లీ 2 hours అయితే జర్నీ మనం ఫినిష్ చేయొచ్చు బస్సులో. సో మాకు జరిగిన బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చిన బస్సు అయితే బ్రేక్ డౌన్, మా వచ్చిన బస్సులో అందరినీ దించేశారు. సో అదే ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బస్సు వస్తూ ఉంటే అందులో కొంతమందిని అలా ఎక్కించుకుంటూ పంపించారు. మా లగేజెస్ అన్నీ కూడా ఇక్కడ కిందే పెట్టుకొని ఉన్నాం. నియర్లీ ఎండ అయితే మాత్రం 32 to 34 degrees Celsius ఇక్కడైతే మాత్రం ఎండ అయితే ఉంది ప్రస్తుతం. సో మా అందరినీ పంపించేశారు. ఇప్పుడు మా 2 ఫ్యామిలీస్ ఏవైతే అనుకున్నాం మేమైతే ఆగిపోయాం. సో మమ్మల్ని వేరే బస్సు ఎక్కేసి పంపించారు. ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ అయ్యాం. ఇది వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి సీనరీ. సో ఎక్కడ రూమ్ తీసుకున్నాం, ఏం చేసాం, ఇక్కడ బడ్జెట్ ఎలా ఉందనేది మీకు తర్వాత వీడియోలో అయితే నేను చూపించడం జరుగుతుంది.